మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేను నిజమే చెప్తున్నానండి. లోకంలో ఇది కూడా ఒక వింతలాంటిదే. ఒక విధవరాలు పసుపు రాయించుకోవచ్చు, కానీ మరొక విధవరాలు మాత్రం పసుపు పారాణి రాయడం లాంటి శుభకార్యాలు చేయకూడదు. నేను పసుపు తీసుకొచ్చాను. ముహూర్తం సరిగ్గా 10:30 అత్తమ్మ చెప్పారు ముందుగా పెళ్లి కొడుకులకు పసుపు రాయండి, తర్వాతే పెళ్లి కూతురికి రాయమని. అందుకని అక్కడ కార్యక్రమం అయిపోగానే నేను మీకు కబురు చేస్తాను. అప్పుడు ఇక్కడ పసుపు రాయటం మొదలు పెట్టండి. ఆర్తికి నిజం తెలిసిపోవటం చాలా మంచిదయింది. లేకపోతే ఇప్పుడు ఈవిడ గారన్న మాటలు విని ఖచ్చితంగా తను ఈ పెళ్లి వద్దని చెప్పేది. సంతోషంగా ఉండు. అమ్మమ్మ, మీకోసం మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అవునా? తాతయ్య, మీరు ఇంత లేట్ గా ఎందుకు వచ్చారు? అది ఆగండి శోభగారు. యశ్వంత్ భార్యకు ముందుగా పసుపు రాసే అధికారం ఈవిడికే ఉంది. వాళ్ళ అమ్మాయి స్థానంలోకే కదా ఆర్తి రాబోతోంది. అందుకని ఈ రకంగా చూస్తే వధువుకు ముందుగా పసుపు రాసే అధికారం తనకే ఉంటుంది. శోభగారు, ఇప్పుడు మీరెళ్ళి రాయండి. అలాగే. ఇవి నా తరఫున నీకు కానుకగా ఇస్తున్నానమ్మా. అర్పిత గాజులివి. తనకివంటే చాలా ఇష్టం. ఇప్పుడు తను ఈ లోకంలో లేదు కాబట్టి నువ్వైనా వీటిని వేసుకోమ్మా. ఇవి వేసుకుంటే యశ్వంత్ కూడా చాలా ఇష్టం. ఇవి నీకోసమే. అర్పిత, అర్పిత, అర్పిత. నీ వస్తువులు ఏవైనా సరే అవి మరొకరికి సొంతం అవ్వకూడదు అర్పిత. అది నీ పేరైనా సరే, కంకణాలైనా సరే. అర్పిత కంకణాలు. ఈ సౌండ్ వాటిదే. ఈ సౌండ్ కేవలం అర్పిత చేతి కంకణాల నుంచే వచ్చేది. మరి ఇప్పుడు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు?